భయ్యా ఓ 10 పిల్ల బచ్చగాడు పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియని బలిపంలో పడ్డాడు భయ్య. వాడు చదువుతుంది 5th క్లాస్ మాత్రమే. కానీ ఓర్పడం కోసం బాగా ఉంటుంది. బట్ టు బీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే భయ్య, తప్పు పిల్లాడిది కాదు భయ్య, వాళ్ళ పేరెంట్స్‌ది. యెస్, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్పకపోతే ఇలాంటి ట్రోల్స్‌కి గురి అవ్వాల్సిందే. ఈ పిల్లని దేశం మొత్తం తిట్టి పారిపోస్తుంది భయ్య. బికాస్ దట్ అది చేసిన పని లాంటిది అనమాట. నేను మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ ఒకసారి అతను చేసిన బిహేవ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏం జరిగిందో. ఫస్ట్ వినండి. హిందీలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షో అనేది సక్సెస్‌ఫుల్ షో అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 17th సీజన్ నడుస్తుంది భయ్య. గుజరాత్ చెందిన 10 ఏళ్ల పిల్లాడు ఇషిత్ భట్ హాట్ సీట్‌పై కూర్చొని తర్వాత చాలా అంటే చాలా రూడ్‌గా ప్రవర్తించాడు భయ్య. నేను చూశాను భయ్య. ఆ పిల్లాడి బలుపు మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ దరిద్ర విషయం అంటే అలా మాట్లాడినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నవ్వుతున్నారు భయ్య, సిగ్గు లేకుండా. ఇది మీరు అర్థం చేసుకోండి భయ్య, వాళ్ళు పెద్దయ్యాక వాడు లంగా అవుతాడా దొంగ అవుతాడా. బట్ వాట్ ఎవర్ భయ్య, ఇలాంటి బిహేవియర్ తోటి ఎంత సంపాదించినా వాడు మాత్రం మంచి పేరు సంపాదించుకోడు భయ్య. మొత్తం కథ వింటే మీకు అర్థమవుతుంది భయ్య. అక్టోబర్ 14th కేబీసీ 17th ఎపిసోడ్ నడుస్తుంది భయ్య. సీపే కూర్చున్నాడు, ఏమాత్రం సహనం లేకుండా మాట్లాడు భయ్య. అమితాబ్ బచ్చన్ గారు రూల్స్ చెప్తుంటే ఇషిత్ నాకు అన్ని రూల్స్ తెలుసు, ఇప్పుడు వాటి గురించి ఏం చెప్పకండి అని చెప్పి షో స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నాడు భయ్య. ఇంకా ఉంది భయ్య, ఆప్షన్ ఇవ్వముందుకే ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసేప్పుడు. ఇక్కడ ఇంకో హైలైట్ అంటే భయ్య, అంటే మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఆన్సర్ లాక్ చేస్తున్నప్పుడు 1 కాదు 4 పెట్టండి అని చెప్పేసి అన్నాడు భయ్య. అమితాబ్ గారికి మెంటల్ ఎక్కింది. ఇలాంటి కథలు పడితే లాస్ట్కి ఏం మిగులుతుంది భయ్య? ₹1 సంపాదించకుండా షో నుంచి దొబ్బేశాడు భయ్య. యాక్చువల్గా షో అనుకుంటున్నాడా ఇంకేదో అనుకుంటున్నాడా అంటే వాళ్ళు కనీసం వాళ్ళ పేరెంట్స్ కూడా దీన్ని చూసి అన్న అర్థం చేసుకోవాలి భయ్య, కొంచెం ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి. ఒక అమితాబ్ బచ్చన్ కానీ ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్టా కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ పిల్లాడికి తిక్కగా ఉన్న ప్రశ్న ఏంటంటే భయ్య, రామాయణం సంబంధించి వాల్మీకి రామాయణంలో మొదటి కాండం ఏదని చెప్పేసి క్వశ్చన్ అడిగా భయ్య. బట్ ఆ పిల్లాడు మాత్రం బాలకాండం చెప్పకుండా అరణ్యకాండం చెప్పేసి ఆన్సర్ ఇచ్చబోయే పాయ. ఇంకేముంటుంది, అప్పటిదానికి సంబంధించిన డబ్బు మొత్తం పోయింది. షో నుంచి ఉత్తి పుణ్యానికి ₹0 తోటి బయటికి వెళ్ళడం. ఇక్కడ హైలైట్ కావాలంటే భయ్య, అమితాబ్ బచ్చన్ గారు కొంచెం మంచిగా తెస్తుంటే మీరు నాకు నీతులు చెప్పకండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అరే ఏంటి, ఎలా పెంచాలి భయ్య పేరెంట్స్, ఇలా తయారవుతున్నది భయ్య. ఈ షో వల్ల పిల్లలు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడు భయ్య. ఎస్ అఫ్ కోర్స్ ఇలాంటి బిహేవియర్ ఉంటే మాత్రం అతను ఈ విధంగా ట్రోల్కి గురవుతుంది భయ్య. ఒక పేరు మంచి సంబంధం పర్లేదు భయ్య, బట్ చెడు పెడ మాత్రం తెచ్చుకోవద్దు అన్నట్టు. ఈ అబ్బాయిని చూస్తే నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఈ పిల్లాడు దేశం మొత్తం సెన్సేషన్ అని భయ్య. బయటికి వెళ్ళాక ఇతను అబ్బాయిని ఎంతగానో ఏమంటారు తెలియదు కానీ భయ్య, చాలా వరకు నెగిటివ్ అయితే సంపాదించుకున్నాడు భయ్య ఆ అబ్బాయి అయితే. కానీ ఈ విధంగా మాట్లాడగా భయ్య, దీనివల్ల అయినా ఆ పిల్లల పేరెంట్స్ ఒక మారుతారని చెప్పేసి నేను అనుకున్నాను భయ్య. తప్పు మాట్లాడితే క్షమించండి, ఈ విధంగా మాట్లాడుకోదు. బట్ ఈ విధంగా మాట్లాడిన రీజన్ ఏంటంటే భయ్య, దీనివల్ల అయినా ఆ పిల్లల పేరెంట్స్ అర్థం చేసుకోవాలి భయ్య. ఒకవేళ కనుక మనం మంచిగా లేకపోతే సమాజం ఏ విధంగా చూస్తుందని చెప్పేసి ఇలా విధంగా మాట్లాడైతే జరిగింది భయ్య. తప్పు ఉంటే క్షమించండి, ఇంకోసారి కూడా చెప్తూ ఉన్నాను. బట్ ఈ వీడియోకి ఎంత భయ్య, దయచేసి పిల్లల్ని ఏ విధంగా పెంచకూడదో ఈ ఎగ్జాంపుల్కి భయ్య. మీరు కూడా ఈ విధంగా అయితే మాత్రం ఇంకొకడు బాగు చేయలేడు. కానీ అమితాబ్ బచ్చన్ గారు గ్రేట్ భయ్య. అంత అరగాన్ని చూపించడం కూడా అతను మాత్రం ఏమనలేదు భయ్య. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే. చాలా గ్రేట్ అని చాలా గ్రేట్. బట్ ఈ షో వల్ల 'కౌన్ బనేగా కరోడ్‌పతి' మాత్రం టీఆర్‌పీ రేటింగ్ బాగా పెరిగిపోయింది భయ్య. ఇది ఎందుకు పెరగదు, ఇలాంటి అయిన తర్వాత దేశం మొత్తం సెన్సేషన్ అయింది. సో దీనివల్ల వానికి వెళ్తే బెనిఫిట్ అయితే అయింది భయ్య. 1.9 నుంచి 2.1కి టీఆర్‌పీ రేటింగ్ పెరిగిందని చెప్పేసి బయట అయితే టాక్ నడుస్తుంది భయ్య. మీరు ఇక్కడ దాకా వీడియో చూసినారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.